గలుగుతాం. ఇది జిఎస్టిపి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. జిఎస్టిపి సర్క్యులేట్ కావాలంటే మనీ సర్క్యులేషన్ నడుస్తుండాలి. చంద్రబాబు గారు చెప్పిన ఇప్పుడు పథకాలన్నీ ఉన్నాయి కదా, 1500 రూపాయల డబ్బులు ఇడమా, లేకపోతే అమ్మ ఒడి ఇడమా, ఇవన్నీ అవి జరిగినాయి అనుకోండి, క్యాష్ మనీ ఫ్లో ఉంటుంది. దాని కారణంగా జిఎస్టిపి గ్రోత్ ఉంటుంది. జగన్ అట్లాగే సక్సెస్ అయింది. జిఎస్డిపి గ్రోత్ లో మనం టాప్ 1 లో ఉన్నాం. ఎందుకున్నామా అంటే అదే కారణం. ఇప్పుడు అవన్నీ కూడా రేపు జూలై 1 నుంచి ప్రారంభం అయిపోతాయా? అంటే మహిళలకు 1500 కానీ, లేదంటే 50 ఏళ్ళకే పింఛన్ కానీ, వీళ్ళ హామీయే కదా? లేదు కదా, వచ్చే నెలలోకి అన్న క్యాంటీన్లు ఒకటి బిగిన్ అవుతాయి. అన్న క్యాంటీన్లు 300, అది కూడా 300 కూడా కాదు, 200 బిగిన్ అవుతాయి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అవి ఇంకో 100 కలిపితే ఆ తర్వాత నెలకి సెట్ అవుతుంది. అది సెప్టెంబర్ అన్నట్టున్నారు. కాబట్టి టోటల్ గా ఇదైతే వచ్చే నెలలోకి బిగిన్ చేయడానికి చూస్తున్నారు. అంటే ఏదో ఒకటి జరుగుతున్నది అన్నటువంటి దాన్ని ప్రిపేర్ చేస్తారు. ముందు అన్న క్యాంటీన్లు రెడీ అవుతాయి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నటువంటి దాని దృష్టిగా ఆలోచిస్తారు. ప్రాక్టికల్ గా అయితే మొత్తం వ్యవహారం రన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ లోపు ఏంటంటే, ఒకటి జగన్ ప్రభుత్వం నాశనం చేసేసింది అన్నటువంటిది రెగ్యులర్ విమర్శ చెప్తారు. దాంతో పాటుగా ఈ అప్పుల పరంగా తీసుకోక తప్పలేదు, ఆయన నాశనం చేశాడు కాబట్టి వడ్డీలు కూడా కట్టాల్సి వస్తుంది, అప్పు కట్టాల్సి వస్తుంది. కాబట్టి అప్పు తీర్చడానికి అప్పు, ఇంతకుముందు చంద్రబాబు గారి దాని తీసుకున్న అప్పు కూడా ఈయన అప్పే తీసుకుని